భారాస అధినేత కేసీఆర్ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ రోజు ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్ 11:30 బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి జగన్ వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత నెలలో కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడడంతో ఎడమ తుంటికి వైద్యులు చికిత్స చేశారు. కానిస్టేబుల్ నియామక పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో 4 ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ ఈరోజు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం సాయం తీసుకొని నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, అభ్యంతరాలు ఉన్న 4 ప్రశ్నలపై నిపుణుల కమిటీ తేల్చాలని పోలీసు నియామక మండలిని ఆదేశించింది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ 2 స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 11న నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవరి 18. అద్దె బస్సుల యజమానులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే శుక్రవారం నుంచి సమ్మెలోకి వెళతామని అద్దె బస్సుల యజమానులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అద్దె బస్సుల యజమానులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీలో అద్దె బస్సుల యజమానులు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, వారం రోజుల్లో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు ఎండీ సజ్జనార్ తెలిపారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆమె గురువారం ఉదయం తన భర్త అనిల్తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖార్గే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు. దీంతో వైతేపాను హస్తం పార్టీలో విలీనం చేసినట్లయింది. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలి. అలా రాకపోతే ఎవరు నాయకుడిగా మారలేరని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశానని, ఆదాయం పెంచే మార్గాలను సూచించానని గుర్తు చేశారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన జేహోబీసీ సదస్సులో ఆయన మాట్లాడారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నాం. 90% సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలు అందజేశాం. 125 కులాలకు ఆర్థిక సాయం చేసిన పార్టీ తెదేపా అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. తనపై సిఐడి ఇచ్చిన లుకౌట్ నోటీసును ఎత్తివేయాలని కోరుతూ ఎన్ఆర్ఐ యశస్వి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాద్యంపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ను ఇప్పటికే సిఐడి అరెస్టు చేసి 41A నోటీసు ఇచ్చిందని న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలో వినిపించారు. లుకౌట్ నోటీసు ఉద్దేశం నెరవేరిందని పేర్కొన్నారు. లుకౌట్ నోటీసు కారణంగా విదేశాలకు వెళ్లాలంటే పిటిషనర్కు ఇబ్బందులుంటాయని, ఈ నోటీసును కొట్టివేయాలని కోర్టును కోరారు. విజయవాడ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జేహోబీసీ మీటింగ్కు వచ్చిన వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ కార్యదర్శి తాటి శ్రీనివాస్ యాదవ్, కడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి ఆవుల దస్తగిరి యాదవ్, టీఎన్టీయూసీ ప్రొద్దుటూరు అధ్యక్షుడు తమ్మిశెట్టి శ్రీనివాసులు, 6వ వార్డు మైనార్టీ నాయకుడు షేక్ కమాల్ భాషా, ప్రొద్దుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీ అధ్యక్షుడు తమ్మిశెట్టి సురేంద్ర, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బండారు గురప్ప, గురిజాల సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భీమవరం 36వ వార్డులో అనాకోడేరు కాలువగట్టు వద్ద మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ స్వర్గీయ ములుగుర్తి వెంకటరామయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు ములుగుర్తి సుధీర్ ఆధ్వర్యంలో 100 మంది పేద వృద్ధులకు, వికలాంగులకు 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి పంపిణీ ప్రారంభించి మాట్లాడుతూ, తల్లిదండ్రుల ఆస్తులు పంచుకున్న వారు నిజమైన వారసులు కారని, వారి ఆశయాలు పంచుకున్న వారు నిజమైన వారసులని సుధీర్ తన తండ్రి ములుగుర్తి వెంకటరామయ్యను స్మరించుకుంటూ అతను మెచ్చే పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం భగవంతుడు హర్షించదగదని, ములుగుర్తి వెంకటరామయ్య రాజకీయాలకు అతీతంగా తనను ఎంతో అభినందించేవాడని, తండ్రి
పేరిట ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న ములుగుర్తి సుధీర్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరిచెర్ల నరసింహబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. జనవరి 22వ తేదీన జరగనున్న అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పాల్గొనే అవకాశం దళిత వర్గానికి చెందిన శ్రీ గరికముక్కు సుబ్బయ్యకి అయోధ్య నుండి ఆహ్వాన పత్రిక, అక్షింతలు అందించడం శుభ పరిణామమని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం భీమవరం శాసన మండలి క్యాంప్ కార్యాలయంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ ను రాజు చేతుల మీదుగా సుబ్బయ్యని గౌరవ సత్కారం అందించారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ మంతెన రామచంద్రరాజు, శ్రీ పెద్దేటి వెంకట సుబ్బారావు, శ్రీ పెన్నాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇసుక అమ్ముకోవాల్సిన అవసరం నీకు ఉంది కానీ మాకు లేదు అని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. కుందు నదిలో ఇసుక తీసుకెళ్లేందుకు గ్రామ కమిటీ 30 రూపాయల నుంచి ఇప్పుడు 300 వరకు వసూలు చేస్తుంది. వాస్తవమేనన్నారు. ఇదంతా గ్రామ అభివృద్ధి కోసం గత కొన్నేళ్లుగా వసూలు చేస్తున్నారని, ఈ డబ్బుతో గ్రామంలో దేవాలయాలు, చర్చిలు, ఇతర కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్లో ఉన్న అతి తక్కువ పెద్ద రియల్ ఎస్టేట్లలో మా తమ్ముడు కుమారుడు ఒకడని, ఇసుక అమ్ముకోవాల్సిన అవసరం లేదన్నారు. తన రాజకీయ జీవితంలో ఎక్కడైనా తాను ఒక్క రూపాయి అవినీతికి పాల్పడ్డానని నిరూపించినా ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నోరు అదుపులో పెట్టుకొని ఎమ్మెల్యే మాట్లాడాలని చెప్పారు. 30 రూపాయల నుంచి వసూలు చేస్తూ దాదాపు 10-12 ఏళ్ల నుంచి ఇప్పుడు పెంచడం జరుగుతూ ఉంది. అయితే ఈ వసూలు చేసిన డబ్బును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 7న తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అచ్చంటలో నిర్వహించనున్న రా కదలిరా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావ మహాసభను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జయప్రదం చేయాలని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి పిలుపునిచ్చారు. భీమవరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం పాత్రికేయుల సమావేశంలో సీతారామలక్ష్మి మాట్లాడుతూ, జగన్ రానున్న ఎన్నికల ప్రజాక్షేత్రంలో ఓడిపోతామని తెలిసి వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలలో అసమ్మతి, వ్యతిరేకత ఉందని వంకతో అభ్యర్థులను, ఇన్ఛార్జీలను మారుస్తున్నారని, ఎంతమంది అభ్యర్థులను మార్చినా జగన్ను తరిమి కొట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అతిరథ మహారాజులు పాల్గొన్నారు. రాజధానిని అతలాకుతలం చేసిన మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం 48వ రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డు వసంతపేట, ఉటుకూరు వీరయ్య, పిట్టమడి వీధులలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందస్తు మేనిఫెస్టోను ఇంటింటా ప్రచారం చేస్తున్న కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, తెదేపా కడప పార్లమెంట్ సెక్రటరీ సిద్ధరామరెడ్డి, నాగమునిరెడ్డి, తెదేపా పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మాత్రమే సాధ్యమైందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పెన్షన్ల పెంపు కార్యక్రమం భీమవరం స్థానిక త్యాగరాజ భవనంలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను 250 చొప్పున పెంచుకుంటూ 3000కు తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో దేశంలోని ఆదర్శ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, 5 ఏళ్ల కాలంలో ఒక్క హామీని కూడా ఆయన అమలు చేయలేదని, అందుకే 2019 ఎన్నికల్లో ప్రజలు 23 సీట్లకు మాత్రమే తెలుగుదేశం పార్టీని పరిమితం చేశారని పేర్కొన్నారు.